ఎవనబ్బా సొమ్ము ఇచ్చినారన్నా? ఎవనబ్బా సొమ్ము ఇచ్చినాడు? ఎవడి జోబులో నుంచి తీసి ఇచ్చినారు? ఐఎమ్ సారీ టు సే దిస్. నేను ఆ మాట మాట్లాడకూడదు, కానీ ఎందుకు మాట్లాడినా అంటే, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు ఈ అవాక్కులు చవాక్కులు తగ్గించుకుంటే గౌరవప్రదంగా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు? ప్రజలకిచ్చే సంక్షేమ పథకాల గురించి ఎవడబ్బ జోబీలో సొమ్ము అని నువ్వు మాట్లాడుతున్నావు కదా. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇదే ప్రశ్నించుండొచ్చు కదా. నువ్వు ఒక 3 నెలలు 4 నెలల క్రితం ఏమని మాట్లాడావు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఇవ్వటం లేదని నువ్వే మాట్లాడావు. ఈరోజు ఇస్తుంటే ఎవడబ్బ జోబీలోది అంటున్నావు. నోరు నాలిక నరం లేదు కదా అని ఏది పడితే అది మాట్లాడితే చెల్లుబాటు అనుకుంటుంది అనుకుంటే ఎవ్వరూ చూస్తూ ఉండరు. ఒకటి నువ్వు అడుగుతున్నావు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎవడబ్బ సొమ్మని లిక్కర్ స్కామ్ చేశాడు, ఎవడబ్బ సొమ్మని ఇసుక స్కామ్ చేశాడు, ఎవడబ్బ సొమ్మని చెప్పి కమిషన్లు తీసుకున్నాడు, ఎవడబ్బ సొమ్మని చెప్పి అమరావతి కట్టమంటే ఎవడబ్బ సొమ్మని 3 రాజధానులు అని చెప్పి సభలు పెట్టాడు, కానీ కనీసం ఒక్క రాజధాని కూడా కట్టలేకపోయాడు. ఎవడబ్బ సొమ్మని చెప్పి ఆ రోజు అంత ధనాన్ని దోచుకొని తన చుట్టూ తన ఇల్లు చుట్టూ ఐరన్ ఫెన్సింగ్ పెట్టించుకున్నాడు. ఎవడబ్బ సొమ్ము అని చెప్పి ఆ రోజు చిటికి మాటికి హెలికాప్టర్లు ఎక్కాడు. ఎవడబ్బ సొమ్మని ఆ రోజు ఎక్వాఫుల్కి అంత ఖర్చు పెట్టాడు. ఎవడబ్బ సొమ్మని రుషికొండ ప్యాలెస్కి అంత చేశారు. నువ్వు అడిగే దాని ప్రకారం అడుగుతుంటే ఆ రోజు ప్రజాధనాన్ని వృధా చేసింది ఆ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డిని చిటికేసి ఎవడబ్బ సొమ్మని ఈ విధంగా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుండొచ్చు కదా. ఈరోజు ప్రజలకు ఇస్తుంటే నీకు భయం పుడుతూ ఉంది. నోటికేదొస్తే అది మాట్లాడితే ప్రజలు హర్షించరు. తెలుసుకో. నిద్ర మత్తు నుంచి వదిలి బయటకు వచ్చి ఇలాంటివన్నీ తెలుసుకో. కూటమి ప్రభుత్వం చేసే మంచికి సహకరించు. అంతేగాని బురద జల్లుతా గుడ్డ కాల్చి మొహం మీద వేస్తా అంటే తరిమి కొడతారు. రాయలసీమ నుంచి ఈ రాష్ట్రం నుంచి మిమ్మల్ని గుర్తుపెట్టుకో సిద్ధార్థరెడ్డి. ఎక్కడైనా హుందాతనమైన రాజకీయం చేయాలని సిద్ధార్థరెడ్డికి హితవు పలుకుతున్నాం.